ఎడిషన్ వన్ ఏంది మళ్ళా దొడ్డి బయటిందా? ఏ ఊకోనా ఎప్పుడు చూసినా దొడ్డికి దొడ్డిగా తప్ప నీకు ఇంకేం రోగం తెలియదా నీకు? మనకి 7 రకాల బాత్రూమ్లు వస్తాయండి. సో అందులో మొదటి రకం రాళ్ళకు మళ్ళీ 2-3 రోజుల తర్వాత రాళ్ళకు మళ్ళీ హార్డ్గా వస్తుంది. అలా వస్తుంది అంటే మనకి వాటరు మెగ్నీషియం తగ్గిందని అర్థం. మెగ్నీషియం రిచ్ ఫుడ్స్ తీసుకోవాలి. ఇంకోటి ఇది 1-2 రోజుల తర్వాత వస్తుంది. అది రాళ్ళక మళ్ళీనే ఉంటుంది, కానీ అతుక్కొని వస్తుంది బయటికి మనకి యానస్ నుంచి. సో వాళ్ళకు కూడా వాటర్ తగ్గిందని అర్థం బాడీలో. అలాగే మెగ్నీషియం ఆహార పదార్థాలు ఎక్కువగా ఉన్నాయి తీసుకోవాలి. అలాగే ఎక్కువగా కాయగూరలు ఫైబర్ ఉన్నాయి బాగా ఎక్కువ తినాలి. దాంతోపాటు కొంచెం పెరుగు మజ్జిగలు కూడా తీసుకోవాలి. ప్రోబయోటిక్ అంటే గుడ్ బ్యాక్టీరియా కోసం. మూడో రకం అండి, ఇది మనకి బాత్రూము రోజు వస్తుంది, కానీ బీట్లు క్రాకులు ఉంటాయి అన్నమాట, గోడకు బీట్లు ఇచ్చినట్టు, కానీ మొత్తం ఒక లైన్లోనే వస్తుంది. కానీ అలా వచ్చిందంటే అది మంచిగా ఉన్నట్టు, మనం సరిగ్గానే వెళ్తున్నట్టు బాత్రూమ్. నాలుగోది చాలా స్మూత్గా వస్తుంది, ఒక పాము వల్లే. అది కూడా మనం హెల్దీగా ఉన్నట్టు, మన పేగులు కూడా హెల్దీగా ఉన్నట్టు, మంచిగానే ఉన్నట్టు. ఐదోది పెద్ద పెద్ద రాళ్లక మల్లె రోజు విడిచి రోజు వస్తుందండి. అది రాళ్లక మల్లె ఉంటుంది, పెద్ద పెద్దగా ఉంటుంది. వాళ్ళు బాగా పచ్చ కలర్లో ఉన్న బనానా లేదా కొంత ఎక్కువ కాయగూరలు ఎక్కువ ఫైబర్ యాడ్ చేసుకోవాలి. ఆరో రకం వాటర్ లా వస్తుందండి. ఆ వాటర్ లా వస్తుందంటే మనకి ఫుడ్ పాయిజన్ అయిందని అర్థం, ముందు రోజు తిన్నామని అర్థం. సో దానికి మనం ఏమీ తినకుండా లైట్ ఫుడ్లు తీసుకుంటే మనకి నెక్స్ట్ డేకి స్టేబుల్ అవుతుంది. లైట్ ఫుడ్లు తీసుకోవాలి, లైక్ ఇడ్లీ అలాంటివి. ఎలాంటి కాయగూరలు ఇలాంటివి ఏమీ హెవీ ఫుడ్స్ ఏమీ తీసుకోకూడదు. ముఖ్యంగా గోధుమ పిండి, మైదా పిండి తీసుకోకూడదు. కొంచెం పెరుగు మజ్జిగ అలాంటివి తీసుకోవాలి. ఆఖరిది ఇది కొంచెం మొత్తం వాటర్లానే వస్తుంది, మనకు బాత్రూమ్ మొత్తం వాటర్గా వస్తుంది. ఇది కొంచెం డేంజర్ సిగ్నల్. మనం వెంటనే మెడికల్ సపోర్ట్ తీసుకోవాలి, డాక్టర్ని కలిసి మెడిసిన్స్ వాడాలి. అలాంటి పరిస్థితుల్లో మన సొంత నిర్ణయాలు తీసుకోకూడదు. ఫైనల్గా మోషన్ మన పేగుల్లో రావాలి, స్మూత్గా బయటికి రావాలి అంటే పీచు పదార్థం ఉండాలి. పీచు పదార్థం మోషన్ను పట్టుకొని ఆ పీచు పదార్థం వల్ల వాటర్ని లాక్కునే శక్తి పీచు పదార్థంగా ఉంటుంది. టోటల్గా స్మూత్ అయ్యి మన పెద్ద పేగులో నుంచి మనకి బాత్రూమ్ కిందకి వచ్చేస్తుంది అనమాట. గుర్తుపెట్టుకోండి, రెగ్యులర్గా మన మోషన్కి వెళ్ళకపోతే యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.